దేవుని చిత్తము తెలుసుకోవడం ఎలాగా అనే ధ్యానంలో మరొక విషయాన్ని చూద్దాం. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తోంది, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందిరి. మారవలసిన మరొక విషయం ఏంటంటే, వాక్యం చెప్తా ఉంది 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయిను. మనసు మారడం అంటే మనసులో ఉన్న గర్వాన్ని తొలగించడం. ఉజ్జియా అనే రాజు, దేవుడు అతన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి అతని కీర్తి అంతటా విస్తరించిన తర్వాత అతడు స్థిరపడ్డాడంట. బాగా స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయిను. దేని బిడ్డలారా, ఈ రోజు ఒకవేళ పైకి చాలా దీనత్వంగా కనబడినా, పైకి చాలా వినయంగా కనబడినా, చాలా మంది హృదయాల్లో కుల గర్వం కావచ్చు, కొంతమందికి డబ్బు గర్వం కావచ్చు, కొంతమందికి పేరు ప్రఖ్యాతులు ఆస్తి అంతస్తులను బట్టి వారి హృదయాల్లో గర్వం ఉండటం వలన దేవుని చిత్తము వారికి అర్థం కావట్లేదని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, మనసులో ఉన్న ఆ గర్వం వలన ఉజ్జియా చెడిపోయెను. దేవుడు ఆశీర్వదించి దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లిన తర్వాత ఆ మనసులో గూడు కట్టుకున్న గర్వం వలన అతడు తన జీవితంలో చెడిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములో, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. సాతాను, ఆ లూసిఫరు అనబడిన ప్రధాన దూత, దేవునితో సమానంగా ఉంటాను నేను, ఆయనతో సమానంగా కూర్చుంటాను నేను అని మనసులో గర్వించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఎప్పుడైతే మనసులో గర్వం వచ్చిందో అక్కడ నుండి త్రోయబడినట్లుగా వాక్యంలో మనం చదివితే 15వ వచనములో, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నేను వీళ్ళ గర్వం వలన, అందుకే సామెతల్లో సొలొమోను కూడా అంటారు, ఇదిగో పడిపోటుకు ముందు గర్వము నడుచును. ఈరోజు మన హృదయాల్లో గర్వం అనేది చోటు చేసుకుంటే, అతిశయం అనేది చోటు చేసుకుంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేమని దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుతూ ఉంది. ఉజ్జియా మనసును గర్వించి, ఆ ప్రధాన దూత మనసులో గర్వించి వారు అక్కడ నుండి వారి స్థానాల నుండి పడద్రోయబడినట్లుగా, వారి జీవితాలు చెడిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని చిత్తం నీకు తెలియాలంటే వినయంతో కూడిన, దేన మనసుతో కూడిన భక్తి నువ్వు చేయగలిగితే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఒకవేళ దేనిని బట్టి అతిశయిస్తున్నావో, దేనిని బట్టి గర్విస్తున్నావో, అది నీ చెడుతనానికి, అది నీవు పడిపోవడానికి, త్రోయబడడానికి కారణమవుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మేము మనసులో ఉన్న గర్వాన్ని తీసేయండి, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.